దేశంలోని యువత డ్రగ్స్, సెల్ఫోన్, మత్తు నుంచి బయటపడాలంటే క్రీడలే సరైన మార్గమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. క్రీడా రంగంలో నంబర్ 1 కావాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. హైదరాబాద్ దోమలగూడ ఏవీ కాలేజ్ గ్రౌండ్లో ఖోఖో, కబడ్డీ ఆటల పోటీలను ప్రారంభించారు. యువత తమకు ఇష్టమైన క్రీడలను ఎంపిక చేసుకుని ప్రతిరోజు ఆడాలన్నారు. రోజువారీ సాధనతో మానసిక దృఢత్వం, ఆరోగ్యం పెరుగుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధానమంత్రి గారి ఆదేశాలతో దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా తమ తమ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ రకమైనటువంటి ఆటల పోటీలు నిర్వహించాలని, స్పోర్ట్స్ ఫెస్టివల్ నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. ఇది ఒక ఆటల పోటీలుగా కాకుండా ఒక పండుగ వాతావరణంలో ఈ క్రీడలు జరగాలని ప్రధానమంత్రి గారు పార్లమెంట్ సభ్యులందరినీ మమ్మల్ని ఆదేశించారు. ఇది ఫిబ్రవరి 10వ తేదీ వరకు కూడా కొనసాగుతాయి. ఒకవేళ పూర్తి కాకపోతే మరో 4-5 రోజులు కూడా పొడిగించి అయినా కూడా ఈ క్రీడలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈసారి క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అదేవిధంగా బస్తీలో ఉన్నటువంటి మహిళల కోసం, పొదుపు సంఘాల కోసం మరి వాళ్ళకు సంబంధించి కూడా మ్యూజికల్ చైర్స్ ఇతరత్ర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మనము క్రీడల్లో మరి ఏదో ఒక క్రీడ మీకు నచ్చినటువంటి ఒక ఆటలో పాల్గొంటే మీరొక వ్యక్తిగతంగా మీరు క్రమశిక్షణతో ఉంటారు. క్రీడల్లో పాల్గొంటే జీవితంలో కూడా ఒక విశ్వాసం వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. క్రీడలకు సంబంధించినటువంటి డిసిప్లిన్ కూడా లైఫ్లో వస్తుంది. హైదరాబాద్ లాంటి నగరంలో అనేక విద్యా సంస్థల్లో కూడా డ్రగ్స్ చాలా పెరిగిపోయినాయి. దీన్ని తగ్గించాలంటే, దీని నుంచి దృష్టిని మళ్లించాలంటే, మన యువతను రక్షించుకోవాలంటే, దేశము 2047లో ఒక వికసిత్ భారత్గా, డెవలప్డ్ కంట్రీగా, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే మన యూత్లో ఏదైతే పాపులేషన్ ఉందో వాళ్ళ యొక్క శక్తిని పూర్తిగా దేశ అభివృద్ధి కోసం, దేశ పునర్నిర్మాణం కోసం, డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావడం కోసం యూత్ను పూర్తిగా ఉపయోగించుకోవాలి. యూత్ పవర్ను ఛానల్ చేసుకోవాలి. యువశక్తిని పూర్తిగా వాళ్ళ మేధస్సును మన దేశం కోసం, ఈ దేశ పునర్నిర్మాణం కోసం, దేశంలో మౌలిక వసతులు పెంచడం కోసం, ప్రపంచంలో భారతదేశాన్ని ఒక విశ్వగురు స్థానంలో తీసుకుపోవడం కోసం యువశక్తి మేధస్సును పూర్తిగా మనం ఉపయోగించుకోవాలి.